90s కిడ్స్ మధుర జ్ఞాపకాలు మళ్ళీ రావు. నమస్తే అందరికీ. మీ చిన్ననాటి జ్ఞాపకాలను మళ్ళీ తలుచుకోవాలనుకుంటున్నారా? గల్లీ ఆటలు, స్కూల్ లైఫ్, ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్స్, ఫుడ్స్, చిరుతిళ్ళు, సినిమాలు, చిన్నప్పుడు డాబా మీద పడుకుని స్టార్స్, చందమామని చూసి నిద్రపోయిన జ్ఞాపకాలు, అమ్మమ్మ చెప్పే కథలు, ఊర్లో ఫెస్టివల్స్, జానపద పాటలు, ఇవన్నీ మళ్ళీ మర్చిపోలేని రోజులు కదా. ఈరోజు మళ్ళీ మనం ఆ 90s జ్ఞాపకాలను గుర్తు చేసుకోబోతున్నాం. మీరు కూడా ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. చివరి వరకు చూసి మీ ఫీలింగ్స్ని కామెంట్ చేయండి. ముందుగా ఆ రోజుల్లో మార్నింగ్ లేచి చెరువుల దగ్గరకు, బావుల దగ్గరికి పోయి అందరూ ఒకే చోట స్నానం చేయడాలు, స్నానమైన వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో అమ్మమ్మ చేసే టిఫిన్స్ తినడం, తర్వాత ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్లో ఫ్రెండ్స్తో సరదాగా టైంపాస్ చేస్తూ అందరూ కలిసి చదువుకోవడం, ట్యూషన్ అయ్యాక స్కూల్స్కి వెళ్ళి స్కూల్లో ఫ్రెండ్స్తో కలిసి జోక్స్ చదువుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం అయితే స్కూల్లో పెట్టే లంచ్ ఐటమ్స్ కోసం ప్లేట్స్ పట్టుకొని లైన్లోకి వెళ్ళడం, తర్వాత లంచ్ చేసే ముందు ప్రేయర్ చేసి లంచ్ చేయడం. చాలా బాగుండేవి ఆ రోజులు. చిన్నప్పుడు వర్షం పడితే చాలు కాగితాలతో పడవలు చేయడం, వాటిని నీటిలో వదలడం, ఎవరి పడవ ముందుగా మునిగిపోతుందో వాళ్ళు ఓడిపోవడం. అంతేకాకుండా వర్షం పడే ముందు వచ్చే మట్టి వాసన చూసి చాలా మురిసిపోవడం. వర్షం పడేటప్పుడు ఇంట్లో చేసే స్నాక్స్, అలాగే వాటితో పాటు పెసరకాయలు, వేరుశనగకాయలు ఉడకబెట్టి అరుగుపై కూర్చుని అది తింటూ వర్షాన్ని ఎంజాయ్ చేయడం. ఇవన్నీ మళ్ళీ రావు కదా. ఆ రోజులు మనం మళ్ళీ ఈ వీడియో ద్వారా టైం ట్రావెల్ చేస్తున్నాం మరొకసారి 90స్లోకి. ఆ రోజులే బాగుండేవి. అప్పుడు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బయట ఆటలు ఆడుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పటి పిల్లలకు ఫోన్స్లో పబ్జీలు, క్యాండీ క్రష్లు మాత్రమే తెలుసు. అప్పట్లో డైలీ ఒక్కో గేమ్, కబడ్డీ, క్రికెట్, ఖోఖో, దొంగ పోలీస్, గిల్లీ దండ, వీటి కోసం అయితే స్కూల్స్ అండ్ ట్యూషన్లో ఇచ్చిన హోంవర్క్స్ కూడా మర్చిపోయేవాళ్ళం. రాత్రి 7 గంటల వరకు ఆడుతూనే ఉండేవాళ్ళం. అమ్మమ్మలు వచ్చి పిలవడం, ఒక్క గేమ్ ఆడేసి వచ్చేస్తామని చెప్పడం, అందరూ కలిసి స్టంపర్ బాల్ అండ్ బ్యాట్ కొనడం కోసం అందరూ డబ్బులు వేసుకొని కొనుక్కోవడం, అలా ఆడుతున్నప్పుడు బూమర్స్ తింటూ ఎంజాయ్ చేయడం, బూమర్స్లో వచ్చే స్టిక్కర్స్ను చేతి మీద టాటూలో వేసుకోవడం. సైకిల్ లేకున్నా దాని టైరే మనకు అప్పట్లో ఒక బైక్. సైకిల్ నేర్చుకోవడం కోసం మళ్ళీ మంకీ సైకిల్ అనే దాన్ని తొక్కి నేర్చుకునే వాళ్ళం. నోకియా మొబైల్లో వచ్చే స్నేక్ గేమ్ ఇప్పటికి కూడా మర్చిపోలేనిది. మంచి ప్లేస్ చూసుకొని ఎవరో ఒకరు క్యారమ్ బోర్డు తీసుకొస్తే అందరు కలిసి ఆ క్యారమ్ బోర్డు ఆడుకోవడం, 90స్లో బాగా రెజ్లింగ్ కార్డ్స్ ఆడుకోవడం, చిన్న విషయాలకు కూడా కొట్టుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డే సారీ చెప్పి కలిసిపోవడం. సమ్మర్ వస్తే చాలు చాలా వరకు చెరువుకు పోయి చెరువులో దొంగ పోలీస్ ఆడడం, నీటి లోపల నుండి ఈదుకుంటూ పట్టుకోవడం, మరి కొంతమంది మాత్రం చెరువులకు పోయి గాలం తీసుకొని చేపలు పట్టడం. ఆ రోజులు మళ్ళీ రావు. ఇప్పుడు పిల్లల్ని గల్లీలకు పంపాలంటే భయపడతాం, కానీ అప్పట్లో మేమే గల్లీకి రాజులం. గోళీలు ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక 90s కిడ్స్ స్నాక్స్ విషయానికి వస్తే 50 పైసలు, 1 రూపీస్ ఉంటే చాలు ఆ రోజుల్లో స్వర్గమే. ఒక ₹1 ఇస్తే చాలు కలర్ బెలూన్స్, ఆశా చాక్లెట్, నాటు మిఠాయిలు, గొట్టాలు, పెప్సీలు, రష్నాలు, వాటికి ఉండే టేస్టే వేరు. మళ్ళీ 1 రూపీస్కి వచ్చే పుల్ ఐస్లు, కలర్ ఐస్లు, వాటి కోసం పడే తపన మామూలుగా ఉండేది కాదు. ఎందుకంటే ₹1 లేనప్పుడు బ్రాందీ సీసాలు ఇస్తే ఐస్ క్రీమ్ ఇచ్చేవాళ్ళు. వాటి కోసం ఇల్లు తిరగడం, ఐస్ బాక్స్ పట్టుకొని సైకిల్ మీద వచ్చే వాళ్ళని చూస్తే మాకు ఒక రేస్. అప్పట్లో గోల్డ్ స్పాట్, సిట్రా, రష్నాలు, సమ్మర్ వస్తే చాలు దీంతోపాటు ₹2 వచ్చి గోలీ సోడా, ఇవన్నీ గుర్తున్నప్పుడు మనసులో ఏదో తెలియని ఒక చిన్న ఫీలింగ్. ఇక 90s కిడ్స్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే వాక్మెన్లు, రేడియోలు, చిన్న చిన్న డబ్బా టీవీలు, రీల్ క్యాసెట్లు, విన్న సాంగ్ మళ్ళీ మళ్ళీ వినేవాళ్ళం. టీవీ లేని వాళ్ళ ఇంట్లో వాక్మెన్స్లో, ఇక రేడియో ఉన్న వాళ్ళు న్యూస్, పాటలు వింటూ వర్క్ చేసుకోవడం. టీవీ చూడాలి అనిపించినప్పుడు టీవీ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక చివర్లో కూర్చుని టీవీ చూస్తూ మురిసిపోవడం. ఈ టీవీలో వచ్చే సండే పూట షోలు, పంచతంత్రం, భాగవతం సీరియల్స్ కోసం ఇంట్లో వాళ్ళతో ఒక యుద్ధం చేసి టీవీ ఉన్న వాళ్ళ ఇంటికి పోయి చూడడం. ఇవే కాకుండా దూరదర్శన్లో వార్తలు, టామ్ అండ్ జెర్రీ, జంగిల్ బుక్, శక్తిమాన్, అప్పట్లో పవర్ రేంజర్స్, విక్కీ అండ్ బేతాల్, హీరో, వీటి కోసం రిక్వెస్ట్ చేసి మరీ జెటెక్స్ ఛానల్ పెట్టమనడం. అప్పట్లో ఒక మూవీ స్టార్ట్ అవుతుందంటే దానికి ముందుగా ఉండే క్యూరియాసిటీ వేరేగా ఉంటుంది. అప్పట్లో తేజ ఛానల్కి ఉండే సపరేట్ ఫ్యాన్ బేస్, ఎందుకంటే మూవీస్ అందులోనే చూసేవాళ్ళం. ఇప్పుడు జెమిని మూవీస్గా నేమ్ మారింది. ఛానల్ అంటే కాకుండా VCD, DVD ప్లేయర్స్, కొత్త సినిమాలు చూడడం కోసం వీటి కోసం పడే తపన మామూలుగా ఉండేది కాదు. అవి చూస్తూ కూల్ డ్రింక్స్ సీసాలు, మిల్క్ బిస్కెట్లు తింటూ ఉండటం. 150 రూపీస్కి అప్పట్లో FM ప్లేయర్స్ ఉండేవి. వాటిని సిగ్నల్స్ వచ్చే ప్లేస్లో తాడుతో కట్టి సాంగ్స్ వినడం. ఏది ఏమైనా ఆ రోజులు మళ్ళీ రావు. ఇప్పుడు 1000 OTTలు ఉన్న దూరదర్శన్కి ఉండే వాల్యూ మాత్రం చాలా వేరు.
90s కిడ్స్ స్కూల్ జ్ఞాపకాలు. ఒకే బెంచ్ను కూర్చున్న వాళ్ళందరూ ఆల్వేజ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం. హోంవర్క్ ఎందుకు రాయలేదని అడిగితే చాలా కష్టపడేవాళ్ళు ఆన్సర్ చెప్పడం కోసం. నటించేవాళ్ళు. నేను చేయలేదు సార్, ఇంట్లో మా తాతయ్య చనిపోయారు, లేదంటే కడుపు నొప్పి, జ్వరం అంటూ చెప్పడాలు. తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని తినడం. ఇంటర్వెల్ అయిన వెంటనే జేబులో ఉన్న రూపాయి 2 రూపాయలు తీసుకొని పిప్పర్మెంట్లు, జామకాయలు, ఉసిరికాయలు కొనుక్కొని తింటూ ఎంజాయ్ చేయడం. స్కూల్స్లో జరిగే ఈవెంట్స్కి పేర్లు ఇచ్చి వారం రోజుల ముందు నుండే ప్రాక్టీస్ చేయడాలు. ఈవినింగ్ 3:30 అయితే చాలు డ్రిల్ పీరియడ్, ఎక్సర్సైజ్లు, గేమ్స్ అస్సలు మర్చిపోలేము. ఇంటర్వెల్ ఇస్తే దగ్గరలో ఉన్న తోటలోకి వెళ్ళడాలు. చింతపండు, మామిడికాయలు దొంగతనం చేయడం, దొరకకుండా తప్పించుకోవడం, అవి తెచ్చి క్లాస్లో ఫ్రెండ్స్కి ముక్కలు చేసి ఇవ్వడం. ఇప్పుడు ఫస్ట్ బెంచ్ వాళ్ళు టాప్ ర్యాంకర్స్ ఉండేవాళ్ళు, కానీ లాస్ట్ బెంచ్ వాళ్ళు మాత్రం టాప్ ఫ్రెండ్స్. ఇప్పటికీ మీ స్కూల్ డేస్ గుర్తొస్తే మీ కళ్ళలో ఖచ్చితంగా వాటర్ వస్తుంది కదా. వీడియోని లైక్ చేసి వి మిస్ మై స్కూల్ డేస్ అని కామెంట్ చేయండి. 90s కిడ్స్ సినిమాల మ్యాజిక్. థియేటర్ సినిమా చూడడం కోసం 5 రూపీస్ ఎలా అయినా సంపాదించేవాళ్ళు. అప్పట్లో టికెట్ కాస్ట్ 5 రూపీస్ ఉండేది. చిన్న స్క్రీన్స్, నేలపై కూర్చోవడం, ప్రతి ఒక్కరి చేతిలో కూల్ డ్రింక్స్ సీసాలు. సినిమా చూస్తూ చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఫ్రెండ్స్ అంతా కలిసి సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేటప్పుడు బీచ్కి వెళ్ళి స్నానాలు చేయడం. అప్పట్లో ఉండే రీల్ కెమెరాస్తో ఫోటోలు దిగడం. ఏదైనా అర్జెంట్ అయితే కాయిన్ బాక్స్లో కాయిన్ వేసి కాల్స్ చేయడం. లేదంటే అందరూ అప్పట్లో బాగా నోకియా మొబైల్ వాడేవారు, దాంతో కాల్ చేయడం. నోకియా ఫోన్లో స్నేక్ గేమ్కి ఇది మాత్రం అస్సలు మర్చిపోలేరు ఎవ్వరు కూడా. 90s కిడ్స్ సందేశాలు. అప్పట్లో ప్రతి ఒక్కరూ ఉత్తరాల ద్వారా కమ్యూనికేట్ అయ్యేవారు. ఇప్పుడంటే వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, స్నాప్చాట్లు వచ్చేసాయి. అప్పుడు ఉత్తరాలు, పోస్ట్ బాక్స్, స్టాంప్స్, ఆఖరికి స్కూల్స్కి వెళ్ళకపోతే లీవ్ లెటర్స్. బట్ ఇప్పుడు మాత్రం వాట్సాప్ గ్రూప్లో చిన్న మెసేజ్ చేసేస్తున్నారు. అప్పట్లో సరదాగా ఆడుకోవడానికి కూడా 2 అగ్గిపెట్టెలకు తాడు కట్టి ఒక చివర మాట్లాడితే ఇంకో పక్క వినడం చాలా హ్యాపీగా ఉండదు. దీన్ని చూస్తే మేమైతే సైంటిస్ట్లా ఫీల్ అయిపోయేవాళ్ళం. 90s కిడ్స్ ఊర్లో పండుగల సందడి. సంక్రాంతి, దీపావళి, దసరా, క్రిస్మస్, రంజాన్ ఊరంతా కలిసే పండుగ చేసుకోవడం. పండుగల టైంలో కొత్త బట్టల కోసం షాపింగ్ మాల్స్ ఉండేవి కాదు మాకు. అమ్మ టైలర్ దగ్గర బట్టలు కుట్టించేది. అది వేసుకుని ఊళ్ళో మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేయడం. గ్రామమంతా లైటింగ్స్, మైక్లో పాటలు, రాత్రంతా స్టేజ్ ప్రోగ్రామ్స్. సంక్రాంతికి గంగిరెద్దులు, ఊరంతా క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ వేయడాలు. దీపావళి అయితే రీల్ బాంబులు ఒక గన్లో పెట్టి టుప్ టుప్ అని కాల్చుతూ పెద్ద వీరులాగా ఫీల్ అయ్యేవాళ్ళం. మతాబులు, చిచ్చుబుడ్డులు, రాకెట్లు, అమ్మమ్మ చేసే వంటలు, అమ్మ చెప్పే జాగ్రత్తలు, బంధువులు ఇచ్చే డబ్బులు, పండగ వాతావరణం. మనసులో ఒక తీయని అనుభూతి కలుగుతుంది కదా. మీకు కూడా ఈ వీడియో చూసాక మీకు కూడా మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ 90s ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.